నిధులు నీళ్లు నియామకాలతో పాటు ఆత్మగౌరవ పోరాటం, తెలంగాణ అస్తిత్వ పోరాటం. ఎగ్జాక్ట్లీ. ఓకే, అస్తిత్వము అట్లనే ఉంది, ముఖాలు మారినాయి అంతే గాని మొత్తం ఆంధ్ర వాళ్ళు చేసే లెక్కనే వీళ్ళు కూడా అట్నే చేస్తున్నారు. ఇంకా వీళ్ళు ఇంకెక్కువ దౌర్భాగ్యం ఏంటంటే ఇంటి దొంగలు చాలా పెట్టరేగిపోతున్నారు మొత్తం. ఆంధ్ర వాళ్ళకన్నా అట్లా జరుగుతున్నది ఇప్పుడు అనుభవాలు. కానీ సరే, ఇది ఇవేపదంటే ఒక భౌగోళికంగా మేము డివైడ్ అయినట్టే జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా, ఎందుకంటే ఇక్కడ సమస్య ఎక్కడ వచ్చిందంటే, అదే ఆంధ్ర పాలకుల చేతులలో ఉన్నటువంటి వాళ్ళే, వాళ్ళ మోచేత నీళ్లు తాగినటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళే, వాళ్ళ చెప్పులు మోసినటువంటి వాళ్ళు, వాళ్ళు బూట్లు దుడిచినటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళు, రాజకీయంగా చెప్తున్నా అటువంటి వాళ్ళే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా వాళ్ళే ఏలిండ్రు. వేరే పార్టీల నుండి కూడా కరెక్ట్ తెలంగాణ వచ్చిన తర్వాత మొత్తం ఎక్కడ అంతకుముందు స్వాతంత్ర పోరాటంలో ఎప్పుడైతే ఇక్కడ స్వాతంత్రం వచ్చిన తర్వాత భూస్వాములు దొరలు వాళ్ళందరూ ప్రజలకు వ్యతిరేకంగా ఎవరైతే కొట్లాడారో, గాంధీ టోపీలు పెట్టి ఎట్లయితే మళ్ళా కాంగ్రెస్ పార్టీలో చేసి వాళ్ళే నాయకత్వం ఎట్లా వహించారో, అట్లా ఇప్పుడు కూడా ఏమైపోయిందంటే తెలుగుదేశము కాంగ్రెస్ ఆంధ్ర పాలకుల చేతులలో ఉన్నటువంటి వాళ్ళే వచ్చి అధికారంలోకి వచ్చే వరకు వాళ్ళకి ఆ తెలంగాణ సోయి కావచ్చు, తెలంగాణ మీద ప్రేమ కావచ్చు, అది ఏది లేదు కనుక ఇవాళ ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడ్డది.